గిదా అని ఏం లేదన్నా ఒకటే ఆల్రెడీ పద్మశాల సమాజం ఆల్రెడీ గరం మీద ఉన్నది. కొద్దిసేపటి మేము స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాం. అన్ని సంఘాలు బగ్గుమంటాయి, బీసీ సంఘాలు కావచ్చు, పద్మశాల సంఘాలు బగ్గుమంటాయి. ఖచ్చితంగా కోమారెడ్డి గారు ఈ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. లెటర్ రాసుడేంది నువ్వు లెటర్ ఇన్ని రోజులు ఉంది రాయని లెటర్ ఇప్పుడు ఎందుకు రాసినావు? మరి మేము తలుచుకుంటే నీ బతికెంత, మేము తలుచుకుంటే నీ బతికెంత అంటారు కోమారెడ్డిని. 25/11/2025 నిన్ననే ఇప్పుడు 4 ఏళ్ల క్రితం కైలాస్ నేత గారు తిట్టిండు. కైలాస్ నేత అన్నది తిట్టిండు. నేను కూడా మాట్లాడిన అన్నతో 4 ఏళ్ల క్రితం తిట్టి 4 ఏళ్ళ నుంచి ఏడవనుకున్నావు, నువ్వు ఏడవనుకున్నావు. నువ్వు ఇవాళ పదవి వచ్చేసరికి ఇంత అక్కసంది నీకెందుకు అంటే నువ్వు ఆ ప్రాంతంలో దోచుకునేది నువ్వే, దొంగవు నువ్వే. నీ దొంగతనాలు బయటపడతాయని చెప్పి కైలాస్ మీద కుట్ర చేస్తున్నావు. ఈయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఎవరు చెప్పినా సిమెంట్ బస్తాలు అమ్ముకొని ఏదో ఇప్పుడు నేను మాట్లాడద్దు కానీ బీర్ బాటిల్ ఇప్పుడు అమ్ముకోడే. ఇప్పుడు ఎలా అంటున్నావు కదా కోమారెడ్డి కైలాస్ నేత నీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పి లెటర్ రాసినావు కదా. నేనంటున్నా ఒక పద్మశాలి బిడ్డగా అంటున్నా, నువ్వు బీర్ బాటిల్ అమ్ముకుంటాడు అంటున్నా, బీర్ బాటిల్ అమ్ముకొని సంపాదించడు అంటున్నా. నా మీద లెటర్ ఎవరికి వస్తావు? బీర్ బాటిల్ ఖాళీ సిమెంట్ సంచులు ఖాళీ సిమెంట్ సంచులు అమ్ముకొని దొంగలు ఆయన వాటని నీ బతికే ఆయన. కోమారెడ్డి గారు మీ వయసు గౌరవిస్తున్నాం. ఇవాళ మిమ్మల్ని ఇంత కోపంతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా పద్మశాలి బిడ్డ పదవి వచ్చేసరికి నువ్వు తట్టుకోలేక మా పద్మశాలి బిడ్డకు ఎట్లా పదవి వచ్చిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినావు కదా. మరి మేము కూడా నువ్వు వద్దు అని మేము అనుకుంటే నువ్వు ఉంటావా? ఆ శక్తి నీకున్నదా? అసలు మా బీసీ బిడ్డలను దొక్కడానికి నువ్వే నాకు అర్థం కాదు. కానీ నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ నల్గొండ జిల్లాలో? నువ్వు ఎవరు అసలు?